యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంత మరణించాడు. చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు మరణిస్తారు. మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో ఏమైపోతారో అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఈ రోజు ఆ యొక్క మరణం తర్వాత ఉండే ఆ యొక్క రహస్యమైన జీవితం గురించి, ఎవరికి కూడా తెలియని ఆ యొక్క సందేహకరమైన ఆ యొక్క గొప్ప జీవితం గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి మానవుడు కూడా పాపంలో ఉండి పాపంలోనే మరణిస్తున్న కారణంగా ఒకరోజు మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి కాకుండా ఆ యొక్క నిత్య నరకానికి చేరుకుంటున్నాడు. ఆ యొక్క పాప క్షమాపణ కోసము ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మనందరి కొరకు మరణించి ఆయన మరలా 3వ రోజు తిరిగి లేచారు. ఈ లోకంలో మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమాధిలోకి వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా సమాధి నుంచి ఎవరు కూడా గెలవలేరు. కానీ కేవలం ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే మరణించి 3వ రోజు ఆయన మరలా తిరిగి లేచి ఆయన సమాధిని గెలిచాడు. ఈ లోకం వ్యక్తి నిజమైన దేవుడు అయి ఉన్నాడు. కామన దేవుళ్ళరా, ఈ రోజు జీవగలం దేవుని నమ్ముకొని అని కోరుకున్నాను. ఆయన పేరులోనే స్వస్థత ఉంది, ఆయన రక్తంలోనే ఈ రోజు రక్షణ ఉంది. ఈ రోజు ఇంట్లో సమాధానం లెక్క ఉందా? సమాధానం నరకెలతో ఈ రోజు నాకు ఎవరు లేరని అనుకుంటున్నావా? ఇదో మా ఒక మంచి అవకాశం, యేసుక్రీస్తు వ్యక్తిని తెలుసుకొని మీరు పరలోక రాజ్యానికి చేరాలని అవకాశం. ఈ మంచి సమయం దాడో యేసుక్రీస్తు ప్రభుని మాలం కర్నే ఆత్మశాంతి నెమ్మదిగా పంచురు యేసుదేవ బలారోచ. ఎందుకమ్మా అంటే ఈ రోజులు చూస్తాన్నా భయంకరంగా ఉన్నాయి. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియని రోజుల స్థితిలో మనం ఉన్నాం. కసన్గతో ఏ దుర్దినాలేమా చెడ దినాలేమా అప్పుడు పంచరచ కాబట్టి కాయ జరగచ్చుకో మాలం చేని చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతా ఉన్నాయి, బాంబుల మీద బాంబులు బ్లాస్ట్ అవుతా ఉన్నాయి. దేశ में राष्ट्र में देख रहे चा देश देश राज्य पर राज्य होता होता युद्धाలు కరువులు से देख रहे चा. చూస్తా ఉన్నాం ఎన్నో భూకంపాలు ఎన్నో వరదలు వస్తా ఉన్నాయి. आज आपण देख रहे चा कतरे को पाणी आवाना पाणी वरदा देख रहे चा पाणी पडो कोण जेता కరువు देख रहे चा होता होता से యుద్ధాలు देख रहे चा. ఇట్లాంటి పరిస్థితుల్లో మన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు గనుక ఈ క్షణమే యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్ముకొని పరలోక రాజ్యానికి చేరాలని కోరుతున్నాను. కసన్కతో ఈ సిచువేషన్ आपण देख रहे కనుకతో కాయ జరగచ్చుకో మాలం చేని కాబట్టి భద్రత आपण మా చేని కాబట్టి యేసుక్రీస్తు దే మా శాంతి భద్రత. అందుకే ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే, పరలోకములో చివరికి యేసే, పరలోకములో ఎవరికి ఎవరు నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవ
సిలువకి అప్పగించుకున్నాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. वो सिल्वा पर है वो न जो अपकिंचलेना अच्छा करके ताने बाइबल वाक्యం केरीच ఆయన సిలువలో ఆయన ఎందుకు అలా వేలాడుతున్నాడు అని అంటే वो सिल्वा पर हनु कसेना लटक रोच कनकतो మన పైన ఉన్న ప్రతి విధమైన పాపాన్ని తీసివేయడానికి ఆయన సిలువలో వేలాడాడు. आपण की देसगुण प्रति पापे ना छोड़ाए ना वो सिल्वा पर लटक होच బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే बाइबल कायगन केरीच कतो ఈ లోకంలో నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు. ये लोक में नीतिमंतुడు कनकतो కూడా कोई छेनी ప్రతి ఒక్కడు కూడా పాపము చేశాడు, प्रति एक आदमी पापम करतानी దేవుడి నుండి దూరం అయిపోయాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. देव प्रेमाती छेटी वेगे कनके तानी बाइबल वाक्యం केरीच ఈ లోకంలో నీతిమంతుడు మంచివాడు అనేవాడు ఒక్కడు కూడా లేనే లేడు. ये लोक में नीतिदार आचो आदमी कोई छेनी कन बाइबल केरीच ప్రతి ఒక్కడు కూడా పాపము చేస్తూ పాపములోనే బతుకుతున్నాడు. प्रति एक आदमी पाप करता नहीं पापी माच पंचरोच నేను పాపిని కాదు కదా, నాలో పాపము లేదు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. మా పాप की तो कोनी मर మా పాप छेनी कन के तानी तम कुड़ी केले रेవచ్చు కానీ ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే పెరుగుతున్నాడు, పాపములోనే బతుకుతున్నాడు, చివరికి ఒక రోజు అదే పాపములో మరణిస్తున్నాడు. प्रति एक పులునాటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. పలరతి పైన నువ్వు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నువ్వు తొడిగిన గాని, పలరతి పైన నువ్వు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నువ్వు తొడిగిన గాని, అంగళము పైన కూర్చున్నా గాని, అంగళపు స్థితిలో నీవు ఉన్నా గాని, అంగళము పైన కూర్చున్నా గాని, అంగళపు స్థితిలో నీవు ఉన్నా గాని, కన్నుమూయడం ఖాయం, కన్నుమూయడం ఖాయం, కన్నుమూయడం ఖాయం, కన్నుమూయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తామా, తెలుసుకో యేసుని మిత్రమా. ఆ మరణం వచ్చినప్పుడు శరీరం భూమిలోకి వెళ్తది, ఆత్మ మరి దేవుడిచ్చిన దేవుని దగ్గరికి వెళ్తది. మరి ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో దేవుడు అన్ని ఇచ్చాడు, వాటిని నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు, తింటున్నావు, ముందుకు వెళుతున్నావు. కానీ చనిపోయిన తర్వాత ఆ యుగాలు జగజగాలు ఆత్మ ఉండవలసిన స్థలానికి నీ ఆత్మ వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, అపవిత్రమైన జీవితం ద్వారా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కొనసాగించినప్పుడు మీరే అంటారు కదా, అరే మనిషి చనిపోయాడు, ఇది 3 రోజుల జీవితం, ఈ 3 రోజుల అంగడి, ఈ అంగడిలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? పరిశుద్ధమైన జీవితం మనం జీవించట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన మనల్ని దేవుడు ఆ పరలోక రాజ్యానికి తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, నువ్వు
तुटेन बैलान जीवन चौकी दोर काण्यान तुटेन बैलान जीवन चौकी दोर पाणी रटकणो छो बैलान अंगुर रस की दोर पाणी रटकणो छो बैलान अंगुर रस की दोर గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మైమరచి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే చెప్తారా గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మైమరచి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మైపించి మనిషిగా మార్చినావు నీ మనసు దాటించినావు నీకే వందనాలయ్యా మనిషిగా మార్చినావు నీ మనసు నాటించినావు చెప్తారా మనిషిగా మార్చినావు నీ మనసు నాటించినావు ఓ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా దేవా, నీవు నా కన్నీరు తుడిచి నా కష్టాలన్నీ తీర్చి నువ్వు నా అండగా నిలిచి నా అడ్డులను తొలగించిన దేవా నీకే వందనాలయ్యా. నన్ను మనిషిగా మార్చి ఎంతో మందిగా మాదిరికరంగా చేస్తావు కదా, దాన్ని బట్టి నీకు వేలాది కోట్ల స్తోత్రాలు అంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆనందిద్దామా, ఆయన పిలుద్దామండి. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ చెప్తారా కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ అందరూ కలిసి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా
హృదయాల్లో నాటబడటం సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఉపదేవ ఒక అద్భుత కార్యం ప్రభా ఈ యొక్క తాండలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అనేక